తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. 'ది స్టూడెంట్' నవల వింటున్నామండి. రచన శ్రీ నండూరి రామకృష్ణ గారు. ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తను కష్టపడి సంపాదించుకున్న కోట్ల రూపాయలు, ఆ రూపాయలు తనకి సంఘంలో అమర్చిపెట్టిన స్థానం గుర్తొచ్చాయి ఆయనకి. సంజీవిని గురించి మరిన్ని వివరాలు సేకరించారు. మానస ఆయనకి పంచ ప్రాణాల కంటే ఎక్కువ. చాలాసేపు ఆలోచించిన మీదట ఓ నిర్ణయానికొచ్చారా రాత్రి. గత సాయంత్రం మానస కావలింత ఇంకా పోలేదు సంజీవి మనసులోంచి. అపరాత్రి నిద్రలోకి జారేదాకా ఆ మెత్తదనాలు తన గుండెలని అనుక్షణం పరామర్శ చేస్తున్న అనుభూతి. మర్నాడు చాలా ఆలస్యంగా లేచాడు. అప్లై చేసిన ఉద్యోగాలకి వేటికి జవాబు రాలేదు. 2 రోజులు పనులన్నీ మానేసి ఉద్యోగాల వేటలో పడదామనుకున్నాడు. ఇల్లు గడవదన్న బాధ లేదు ప్రస్తుతానికి. మానసని తనింటికి తెచ్చుకోవాలన్న ధ్యాస మాత్రం ఉంది. తయారయ్యి బయలుదేరబోతుంటే ఎవరో మెసెంజర్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. తెరిచి చూసిన సంజీవి నెవ్వరిపోయాడు. మెసెంజర్ వెళ్ళిపోయాడప్పటికే. అప్లై కూడా చేయని ఎగ్జిక్యూటివ్ పోస్టుకి కాల్ లెటర్ అది. ఎంత ఆలోచించినా ఆ పజిల్ విప్పలేకపోయాడు. కాలేజీలో తనంటే ఇష్టపడ్డ లెక్చరర్స్, ప్రిన్సిపల్ కళ్ళ ముందు మెదిలారు చివరికి. వాళ్ళ అజ్ఞాత సాయమా ఇది? ఇంటర్వ్యూకి వెళితే తెలిసిపోతుందిగా. పంక్చువల్గా వెళ్ళాడు. ఆ కంపెనీ పేరు హెర్బోకెమ్. సుదర్శన్ రావు గారిది. చిన్న ఉద్యోగంతో జీవితం మొదలుపెట్టి చిన్నగానే సొంత యూనిట్ కూడా పెట్టుకొని ఎంతో కష్టపడి ఆ చిన్న యూనిట్ని పెద్ద ఫ్యాక్టరీగా, మరెన్నో ఫ్యాక్టరీలుగా పెంచుకున్న మేధావి ఆయన. నువ్వు అప్లై చేయకపోయినా ఇంత ముఖ్యమైన పోస్టుకి నీకు కాల్ లెటర్ పంపించడానికి కారణం ఈ పాటికి గ్రహించే ఉంటావు అంటూ మొదలుపెట్టారు ఆయన. గ్రహించలేదని సంజీవి చెప్పబోతుంటే మళ్ళీ అందుకున్నారాయన. సునీత నా ఒక్కగానొక్క కూతురు. మీ ఇద్దరివి వేరువేరు ఫ్యాకల్టీస్ అయినా నీ గురించి రోజూ చెప్తూ ఉండేది ఇంట్లో. చెప్పుకుపోతున్నారాయన. ఆ మాటలు అస్సలు అర్థం కాలేదు సంజీవికి. అయోమయంగా ఉందంతా. ఇంటర్వ్యూకి పిలిచి కూతురు గురించి చెప్తాడేమిటి? అసలు ఈ సునీత ఎవరు? తన గురించి రోజూ ఇంట్లో చెప్పడం ఏమిటి? వేరువేరు ఫ్యాకల్టీలన్నాడు. అంటే కాలేజీలో గుర్తొచ్చింది. సునీత, అవును, తెల్లగా, పొడుగ్గా, పదునుగా మెరిసే ముక్కు పుడకతో, చక్కని కనుముక్కు తీరుతో, పలువరుసతో ఉండే రూపం లిప్తపాటు కళ్ళ ముందు మెరిసి మాయమైంది. తమవి వేరువేరు క్లాసులు. లైబ్రరీలో, కాలేజీ క్యాంటీన్లో మాత్రం కలుస్తుండేది. తమ మధ్య చదువు గురించి కబుర్లు మాత్రం ఉండేవి. ఆ అమ్మాయి అందరితోనూ సరదాగా మాట్లాడేది. అందుకే పంపించా నీకు కాల్ లెటర్ అంటూ మంచినీళ్లు తాగారాయన. ఎందుకో వినలేదు సంజీవి. అందుకే అడగబోతుంటే మళ్ళీ అందుకున్నారు. నీకిప్పుడిచ్చే ఉద్యోగం బయట వాళ్ళందరి దృష్టిలో చాలా పెద్దది కావచ్చు, కానీ నిజానికిది టెంపరరీ. ప్రస్తుతానికి నిన్ను ఈ పోస్టులో వేయడానికి కారణం నా ఇండస్ట్రీస్ గురించి నీకు కావలసిన మినిమం సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వస్తుందని. మీ పెళ్ళయ్యాక చేయదలుచుకుంది తర్వాత చెప్తాను. పెళ్ళా? అసలు ఇవేవీ వద్దంది సునీత. 2 ఏళ్ల పాటు మా ఆయనకి వ్యాపారాలు అవి ఏం చెప్పొద్దు, మేం ప్రశాంతంగా ఉండాలి డాడీ అంది. కానీ నేనే నచ్చ చెప్పాను. వచ్చే వారం 10వ తారీఖున మంచి ముహూర్తం. పెళ్లి కాగానే నెలాఖరు దాకా మీ హనీమూన్. యూరప్ అంతా తిరిగి రండి. ఆ తర్వాత మన ఇండస్ట్రీస్ గ్రూప్ పనంతా చూసుకోక తప్పదు నువ్వు అంటూ ఊపిరి పీల్చుకున్నారు సుదర్శనం గారు. అప్పటికర్థమైంది సంజీవికి. లేచి నుంచున్నాడు వెంటనే. హోప్ యు ఆర్ హ్యాపీ అన్నారాయన. మీ కాల్ లెటర్ రాగానే ఆశ్చర్యపోయాను. మీ కంపెనీ గురించి గొప్పగా విన్నాను, కానీ మిమ్మల్ని నేనెరగను. మీరిప్పుడు చెప్పేదాకా సునీత నాకు గుర్తే లేదు. అది మీ కూతురికి నాకు ఉన్న పరిచయం. అప్లై కూడా చేయని ఉద్యోగానికి కాల్ లెటర్ అందేసరికి నాకు డిస్టింక్షన్ వచ్చినందుకో, ఏ మహానుభావుడో అజ్ఞాతంగా సాయం చేసినందుకో అనుకున్నా. పొరపడ్డానని అర్థమైంది. నన్ను క్షమించండి అంటూ కదిలాడు. మిస్టర్ సంజీవి. ఛాంబర్స్ ఎంట్రన్స్ దాకా వెళ్ళిన సంజీవి ఆగి వెనక్కి తిరిగి చూశాడు. నా అప్రోచ్ తప్పనుకుంటా.
మీ వాళ్లతో ముందు మాట్లాడకుండా నీ అభిప్రాయం తెలుసుకోకుండా అన్నీ నేనే నిర్ణయించేసుకోవటం తప్పే, కాదనను. సునీత నిన్ను తప్ప ఎవరినీ చేసుకోననటంతో తొందరపడ్డాను. ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నారాయన. నేనొద్దంటుంది అందుకు కాదు. మరి దేనికి? నాకు పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఎప్పుడు? నిన్న సాయంత్రమే. మానస కావలింతని మరోసారి గుర్తు చేసుకుంటూ చెప్పి వెళ్ళిపోయాడు సంజీవి. ఓ అర నిమిషం మాటలేక బొమ్మలా ఉండిపోయిన సుదర్శనం గారు తేరుకుని ఫోన్ రిసీవర్ ఎత్తి డయల్ చేశారు. అవతల గొంతు వేసిన ప్రశ్నలన్నింటికీ సంజీవితో తను మాట్లాడిన ప్రతి మాట పొల్లుపోకుండా ఓపిగ్గా పదే పదే చెప్పి ఫోన్ పెట్టేశారు. ముకుందరావు గారిల్లు. రిసీవర్ పెట్టేసి భార్యతో అంతా చెప్పారాయన. సంజీవికి కాల్ లెటర్ పంపించి సుదర్శనం గారి చేత ఆ నాటకం అంతా ఆడించింది ఆయనే. మేస్త్రితో మాట్లాడాక సంజీవి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకున్నప్పుడు అతను డిస్టింక్షన్ వచ్చిన స్టూడెంట్ అని తెలిసింది. అంత చదువు అర్హత ఉండి కూడా పరిస్థితులకు తలవంచకుండా నామోషీ పెట్టుకోకుండా కుటుంబాన్ని పోషించుకోవడానికి కూలి పని చేస్తున్నాడు. అది ఆయనకి ఎంతగానో నచ్చింది. కష్టజీవి, డబ్బు హోదా లేకపోతేనేం తనకున్న కోట్ల రూపాయల ఆస్తిని మరింత పెంచగల తెలివితేటలున్న మనిషి. పైగా కూతురికి నచ్చాడు. ఒకటే అనుమానం మిగిలింది. డబ్బుకి ఎంతవరకు లొంగుతాడతనో? నిజంగా మానస్ అంటే ఇష్టం ఉందా? అది తెలుసుకోవాలనిపించే నాటకం ఆడించారు ఫ్రెండ్ చేత. ఆ అనుమానం కూడా తీరిపోయింది ఇప్పుడు. ఒకటే అర్థం కావటం లేదు అన్నారు భార్యతో. ఏమిటి? తనకి పెళ్ళైపోయిందని చెప్పాట సుదర్శనంతో. అదేమిటి? అమ్మాయితో మాట్లాడదాం, మీరు వెళ్ళి కలిసి రండి అతన్ని, ఆ తర్వాత అందావిడ. ముకుందరావు గారు చాలా బాగా మాట్లాడతారు. ఎటువంటి మనిషినైనా ఏ విషయంలోనైనా ఒప్పించే ఒడుపు ఉందనిపిస్తుంది ఆయన మాటలు విన్నవాళ్ళకి. కూతురు నవ్వి కొట్టిపారేసింది సంజీవి పెళ్లి విషయం. వెంటనే వెళ్ళి మాట్లాడారు అతనితో. ఏ అభ్యంతరం చెప్పకుండా మీరు మా పెళ్లికి ఒప్పుకోవడం నా అదృష్టం. అయితే దయచేసి నన్ను తొందర పెట్టకండి. లెట్ మీ సెటిల్ డౌన్ అన్నాడతను. సెటిల్ అవ్వడం అంటే? మానసికి కనీస అవసరాలు చూసుకునే స్తోమతు. మానస నాకొక్కతే కూతురు. నాదంతా తనదే. తనదైన ప్రతిదీ నీది. ఇక వేరే ప్లాన్స్ ఎందుకు? నీకు ఇంత డబ్బుండగా? నాకు డబ్బంటే ఇష్టమే, కానీ ఎంత అల్లుడినైనా మీ డబ్బు నాది కాదు. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బునే ఇష్టపడగలను. తృప్తిగా చూశారాయన అతన్ని. పోనీ ఓ పని చేద్దాం అన్నారు. ఏమిటి? నీకు నచ్చిన ఇండస్ట్రీ ఏదన్నా ప్లాన్ చెయ్యి. నేను చేసేదల్లా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నీకు తొందరగా ఫైనాన్స్ వచ్చేలా చూడటమే. ఆ పైన నీ కష్టం అదృష్టం. సరే, పెళ్ళి నువ్వు ఎప్పుడు చెబితే అప్పుడే, కానీ నిశ్చితార్థం మటుకు వెంటనే పెట్టుకుందాం. వీలైనంత త్వరగా నువ్వు మావాడివన్న విషయం ప్రపంచానికి చెప్పుకోవాలనుంది. కాదనలేకపోయాడు సంజీవి. కోటీశ్వరుల ఇళ్లల్లో పెళ్లిళ్ళు ఎంతో వైభవంగా జరుగుతాయి. మానస సంజీవుల నిశ్చితార్థం కూడా అటువంటి పెళ్ళంత వైభవంగా ఏర్పాటైంది. 4-5 వేల మంది వచ్చారు. సిటీలోని ఎలైట్ గ్రూప్ అంతా ఉంది వాళ్లలో. అందరికీ సంజీవిని పరిచయం చేశారు ముకుందరావు గారు. ఫిల్మ్ స్టార్స్, మినిస్టర్స్, ఇండస్ట్రియలిస్ట్స్ చాలామంది అభినందనలు అందుకున్నాడతను. కొన్నేళ్లుగా ముకుందరావు గారు సంపాదించిన కోట్ల రూపాయల గుడ్విల్, అందరితో పెంచుకున్న సంబంధ బాంధవ్యాలు దానికి కారణం. అతిథులందరూ రిలాక్స్ అవుతున్నారు. మానస వైపు చూశాడు సంజీవి. తృప్తిగా నవ్విందామే. ఆమె ముఖంలో వెలుగు ముందు అక్కడి దీపాలన్నీ దిగదుడిపేననిపించింది. ఎవరో భుజం మీద చెయ్యి వేసి కంగ్రాట్స్ చెప్పారు సంజీవికి. తల తిప్పి చూశాడు. ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేశారు మీ మామగారు. గెస్ట్లకి కాలక్షేపం కోసం ఏదన్నా సినిమా వేస్తే బాగుంటుందని క్యాసెట్ తెచ్చాను. చేతిలో క్యాసెట్ చూపించాడు చున్నీ. కొన్ని క్షణాలతన్ని గుర్తుపట్టలేదు సంజీవి. ఎక్కడో చూసిన ముఖంలా ఉందనుకుంటుండగానే చందూలాల్ గొలుసు, వల్లప్ప 20,000 తీసుకునే ముందు తన మీదికి ఎగరబోయిన చున్నీ రూపం సినిమా రీల్లా కళ్ళ ముందు కదిలాయి. క్యాసెట్ అంటాడేమిటి? వాడెందుకొచ్చాడిక్కడికి? సంజీవి చెవి దగ్గరగా వంగి మెల్లగా నవ్వు ముఖంతో చెప్పాడు చున్నీ. నీకు చందులాల్కి ఉన్న విడదీయరాని బంధం, మా వల్లప్ప అడ్డాని నువ్వు పావనం చేసిన మధుర క్షణాలు సినిమాలా తీసి ఆర్కీవ్లా భద్రపరిచాం. ప్రింట్ బాగా వచ్చింది. నీకు చూపించి నువ్వు చేయమంటే రిలీజ్ కూడా చేద్దామనుకుంటున్నాం. డయాస్ మీద ఉన్న 2 కుర్చీల్లో కూర్చోనున్నారు. మానస,
సంజీవి ఎవరో స్నేహితురాలితో మాట్లాడుతుండడంతో చున్నీ మాటలు విన్న సంజీవి ముఖం ఎర్రబడటం, పిడికిళ్ళు బిగుసుకోవటం ఆమె గమనించలేదు. స్నేహితురాలు వెళ్ళగానే తన వైపు తిరిగిన మానసను చూసి వచ్చిన పిచ్చి కోపాన్ని క్షణాల మీద కంట్రోల్ చేసుకున్నాడు సంజీవి. నీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేయలేదే అందామే. చిన్నప్పటి స్నేహితులం, చాలా ఏళ్ళైంది మేం కలిసి. నన్ను మర్చిపోయాడు మీ వుడ్బీ. ఇంత ముఖ్యమైన ఫంక్షన్కి ఇన్విటేషన్ పంపించకపోయినా వచ్చాను. తన మీది అభిమానాన్ని చంపుకోలేనుగా. బై కంగ్రాట్స్ సంజీవి మాట్లాడక మునిపే అన్నాడు చున్నీ. థ్యాంక్స్ అంటూ నవ్వింది మానస. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, పదరా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం సన్నగా నవ్వుతూ అని లేచి చున్నీ భుజం మీద చెయ్యి వేసి హత్తుకుంటూ డయాస్ నుంచి దూరంగా తీసుకుపోయాడు సంజీవి. చున్నీ చాలా ముదురుకేసు. చాలామందిని సునాయాసంగా రెండో కంటికి తెలియకుండా, ఒక్కోసారి చచ్చేవాడికి కూడా తెలియకుండా చంపే టాలెంట్ ఉన్న క్యారెక్టర్. అటువంటి చున్నీ కూడా సంజీవి సన్నగా నవ్విన నవ్వు చూడగానే వణుకొచ్చి మరబొమ్మలా అయిపోయాడు. ఆ వణుకులోనే లాక్కెళ్ళిన వైపు నోరు మూసుకొని నడిచాడు. రేపొద్దున మా ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ క్షణాన్ని వెళ్ళిపో చెప్పాడు సంజీవి పక్కకి లాక్కెళ్ళాక. వెళ్ళకపోతే? అప్పటికి కొంచెం తేరుకొని క్యాసెట్ చూసుకుని ధైర్యం తెచ్చుకుంటూ అడిగాడు చున్నీ. నీకు తెలియని దురలవాటు నాకొకటుంది. నిజానికదో జబ్బు. చెప్పిన మాట వెంటనే విననివాడి పీక పిసికేయాలనిపిస్తుంది. కష్టం నష్టం అని ఆగను. ఎంత ప్రయత్నించినా కంట్రోల్ చేసుకోలేను. డాక్టర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టనా? సన్నగా నవ్వుతూ వివరించాడు సంజీవి. వెంటనే వెళ్ళిపోయాడు చున్నీ. అప్పుడే వెళ్ళిపోయాడే మీ ఫ్రెండు? వచ్చి కూచున్న సంజీవిని అడిగింది మానస మెల్లోని దండ సర్దుకుంటూ. మోషన్స్ అవుతున్నాయట, డీహైడ్రేషన్తో ప్రాణం పోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని నేనే పంపించాను చెప్పాడు సంజీవి ఆమె చెయ్యి మీద చెయ్యి వేసి సుతారంగా నిమురుతూ. కొడుక్కిచ్చిన మాట నిజానికి మర్చిపోయాడు విన్స్వామి. కానీ అనుకోకుండా ఎదురైన పరిస్థితుల వల్ల గుర్తొచ్చిందది. బాంబే టెరిటరీలో అతనికి చెందిన దొంగ సరుకు, హెరాయిను వగైరాలు మార్కెట్ చేసేది లస్కర్ మామ. కొన్ని ఏళ్ల నుంచి అతనికే తన బాంబే పనులన్నీ అప్పచెప్తూ వచ్చాడు విన్స్వామి. చాలా ఏళ్ళు సజావుగా సాగిందా సంబంధం. విన్స్వామికి ఇండియాలో ఉన్న ఏజెంట్లందరిలో లస్కర్ మామాకి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకెవరికీ లేదన్న అభిప్రాయం చీకటి ప్రపంచంలో బాగా నాటుకుపోయింది. లస్కర్ మామ ఓసారి ఒక అమెరికన్ స్మగ్లర్కి పని చేసి పెట్టాడు. ఆ పనిలో వచ్చిన కమిషన్ మార్జిన్ చాలా నచ్చింది అతనికి. విన్స్వామికి చేసే పనుల్లో వచ్చే మార్జిన్కి, అమెరికన్కి చేసి పెట్టిన అదే తరహా పనుల్లో వచ్చిన మార్జిన్కి చాలా తేడా కనిపించింది అతనికి. అమెరికన్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు ఆలోచించాడు లస్కర్ మామ. సహజంగానే ఆ అమెరికన్కి ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రాంప్ట్ సర్వీస్ ఇవ్వటం మొదలుపెట్టాడు. దాని ఫలితం బాంబేలో లస్కర్ చేసి పెట్టే విన్స్వామి పనుల మీద పడింది. విన్స్వామికి చాలా నష్టం వచ్చింది. అయినా పట్టించుకోలేదు విన్స్వామి కొన్ని రోజులు. కానీ ఎప్పుడైతే ఆ నష్టం మళ్ళీ మళ్ళీ వస్తుందో ఆలోచించాడో, వాకబు చేసి కారణం తెలుసుకున్నాడో. లస్కర్ మామాని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది. ఇంకెప్పుడూ అలా జరగదని మాటిచ్చాడతను. కథ సుఖాంతం కాలేదు అక్కడితో. లస్కర్ మామ ఇచ్చిన సర్వీస్కి చాలా తృప్తిపడ్డ ఆ అమెరికన్ వేరే దేశాల కస్టమర్స్ చాలామందిని బాంబేలోని లస్కర్ కంపెనీకి డైవర్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా యమ బిజీ అయిపోయాడు లస్కర్ మామ. సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువ లాభం ఉన్న కొత్త కస్టమర్ల పనులు చేయటానికి లస్కర్ మామ ఎక్కువ సమయం కేటాయించడంతో విన్స్వామితో సహా పాత కస్టమర్లు ఎంతోమంది నష్టపోయారు, కష్టపడ్డారు. శత్రువులు పెరిగారు లస్కర్ మామకి. సంపాదన కోట్ల రూపాయల్లో ఉండడంతో తన గ్యాంగ్ని పెంచుకొని ఇంకా పటిష్టం చేసుకున్నాడు. బాంబే చీకటి సామ్రాజ్యంలో అతని ప్రాముఖ్యత, హోదా పెరగటంతో పాటుగా కొత్తగా చాలామంది శత్రువులు తయారయ్యారు. అనుక్షణం కట్టుదిట్టమైన సెక్యూరిటీలో బ్రతక్క తప్పింది కాదతనికి. లస్కర్ మామాకి వచ్చిన కొత్త బిజినెస్ల వల్ల విన్స్వామి చాలా దెబ్బతిన్నాడు. అయినా అదంతా లెక్కలోనిది కాదతనికి. అతని సామ్రాజ్యం అటువంటిది కనుక. అందుకే ఏమాత్రం తొందరపడకుండా మాట్లాడదామని కబురు పంపించాడు లస్కర్ మామకి. రావటం వెంటనే కుదరదని కబురొచ్చింది బాంబే నుంచి. అన్నేళ్లలో విన్స్వామి కబురందగానే లస్కర్ మామ రాకపోవటం అదే మొదటిసారి. అంత జరిగినా అప్పుడూ తొందరపడలేదు విన్స్వామి. ఫోన్లో కాంటాక్ట్ చేద్దామని ట్రై చేశాడు తనే.
దొరక్కపోతే ఓపిగ్గా తగ్గి దానికో మనిషిని పెట్టాడు. కొన్ని రోజులు అయినా అందలేదు. లస్కర్ మామ ఫోన్లో. ఒక్కసారిగా లస్కర్ మామ ఫోన్లో కూడా అందకుండా పోతున్నాడంటే వాళ్ళు తన బిజినెస్ ఇంకేదీ బాంబేలో టేకప్ చేయరని అర్థమైంది విన్స్వామికి. అప్పుడిక తొందరపడదామని నిర్ణయించుకున్నాడు. బాంబేలో లస్కర్ మామ లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న కొత్త ఫోర్ట్ గురించి, దాని సెక్యూరిటీ ఏర్పాట్ల గురించి వివరాలన్నీ సేకరించమని చెప్పాడు తన మనుషులకి. వివరాలు తెలిసిపోయాయి. తన పనెంత కష్టమైందో అప్పుడు అర్థమైంది విన్స్వామికి. గ్యాంగులో పాత మెంబర్స్ అందరినీ సెక్యూరిటీకి, పర్సనల్ పనులకి పెట్టుకొని కొత్తగా చేర్చుకున్న మెంబర్స్ని బయట పనులకి వాడుకుంటున్నాడు లస్కర్. తన మనుషులందరినీ లస్కర్ పాత మనుషులు గుర్తుపడతారు. తనతో అతను సంబంధం తెంచుకున్నాడు కాబట్టి తన మనిషినెవర్నీ లస్కర్కి గజం దూరంలో కూడా చేరనివ్వరు అతని మనుషులు. లస్కర్ని లిక్విడేట్ చేయడానికి ఎవరిని పంపించాలనేది పెద్ద సమస్యలా కనిపించింది. కొత్త ముఖం కావాలి. మంచి అనుభవం ఉన్న పర్ఫెక్ట్ షాట్ కూడా అయ్యుండాలి. అప్పుడు గుర్తొచ్చింది విన్స్వామికి కొడుకు చెప్పిన మనిషి విషయం. ట్రై చేసి చూద్దామని కొడుకుని పిలిపించాడు. పరిస్థితి, పని చెప్పాడు. తను అనుకున్నది అంత త్వరగా జరుగుతున్నందుకు పొంగిపోయాడు హేమంత్. సంతోషం తండ్రికి కనిపించకుండా దాచుకుని వెంటనే పని చేయిస్తానని చెప్పి లేచాడు. అతను చున్నీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మానస, సంజీవుల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ రోజునే జరిగింది. మర్నాడు పొద్దున్నే వెళ్ళాడు చున్నీ సంజీవి దగ్గరికి. ఆ సమయానికి సంజీవి, వరం ముందు గదిలోనే ఉన్నారు. హేమలత గారు, శైలు లోపల దొడ్లో ఉన్నారు. చున్నీని చూడగానే లేచి వెళ్ళి ముందు గదికి, రెండో గదికి మధ్య తలుపు వేసేశాడు వరం. రాత్రంతా బాగా ఆలోచించుకుని క్యాసెట్ ఉన్నంతవరకు సంజీవి తనని ఏమీ చేయడని ధైర్యం తెచ్చుకున్న చున్నీ రాగానే నోరు విప్పాడు. ఇంట్లో సినిమా చూసే లెవెల్ నీకింకా రాలేదని తెలుసు. అందుకే క్యాసెట్తో పాటు వీసీపీ, పోర్టబుల్ టీవీ పట్టుకొచ్చేశాను. బయట కారులో ఉన్నాయి. నువ్వొక్కడివే చూస్తావా? ఇంట్లో వాళ్ళకు కూడా చూపించుకుంటావా? సన్నగా నవ్వాడు సంజీవి. ఎంత ధైర్యం తెచ్చుకొచ్చినా మళ్ళీ ఎందుకో వణుకొచ్చింది చున్నీకి. కంట్రోల్ చేసుకోవటం అతని వల్ల కావటం లేదు. ఒక్కడిని చూస్తా, ఎక్కడ చూస్తానో కూడా చెప్తా. అయితే నువ్వు అజ్ఞానంలో ఉన్నావనిపిస్తోంది. ముందు నీకింకో ప్రాబ్లం గురించి చెప్పాలనుకుంటున్నాను మెల్లగా అన్నాడు సంజీవి. ఏమిటి? తడబాటు తప్పలేదు చున్నీకి ఆ చిన్న పదంలో కూడా. నే చెప్పిన మాట విననప్పుడు మాత్రమే కాకుండా నన్నెవరన్నా ఇరిటేట్ చేసినప్పుడు కూడా పీక పిసికే నా వీక్నెస్ బయటపడుతూ ఉంటుంది. అందుకే నువ్వేం చేసినా, ఏం మాట్లాడినా బాగా ఆలోచించుకొని చేయటం మంచిది. నీ మంచి కోసం చెప్తున్నాను తాపీగా చెప్పాడు సంజీవి. ఎక్కడ చూస్తావు క్యాసెట్? నీరసంగా అయినా వెంటనే అడిగాడు చున్నీ. మా ఇంట్లో కూల్ డ్రింక్స్ అవి ఉండవు. మా లెవెల్ నీకు తెలుసుగా. కాసిన్ని మంచినీళ్లు తాగుతావా అన్నాడు వరం మర్యాద కోసం. చున్నీకి నీరసం పెరిగినట్లయింది. నీతో తొందరగా మాట్లాడి వెళ్ళిపోవాలి అన్నాడు సంజీవితో. బయటకెళ్దాం పదా అలా అయితే అంటూ లేచాడు సంజీవి. లోపలికెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పి కారు దగ్గరికి పరిగెత్తాడు వరం కూడా. క్యాసెట్ని వరానికి తెలిసిన ఓ ఫ్రెండ్ రూమ్ ఏర్పాటు చేసుకుని చూశారు. మెదడంతా మొద్దుబారిపోయింది సంజీవికి. తను గొలుసు అమ్మటానికి వెళ్ళిన రోజున వాళ్ళు డబ్బు కోసం గంట తర్వాత రమ్మనటం, తర్వాత తను వెళ్ళినప్పుడు అవసరానికి మించి ఉన్న లైటింగ్, ఓ కొత్త మనిషి తనని ఏదో మాటలతో రెచ్చగొట్టి తన నోటమ్మటే తను దొంగతనం చేసిన విషయం తెలివిగా చెప్పించడం గుర్తొచ్చింది మెల్లగా. మొత్తం సీనంతా ఒకే ఫ్రేమ్లో ఉంది. అతనితో మాట్లాడిన పంచకట్టతని వెనుక భాగం మసగ్గా ఉంది. అతని రూపం, గొంతు మటుకు చాలా స్పష్టంగా వచ్చాయి. అతను గొలుసిస్తున్నప్పుడు, డబ్బు తీసుకుంటున్నప్పుడు జూమిన్ చేసి క్లోజ్ షాట్స్ తీసుకున్నారు. ఫ్రేమ్లో సంజీవి, పంచకట్టతను తప్ప ఎవరూ లేరు. అంతా ప్లాన్ ప్రకారం చాలా పకడ్బందీగా చేసినట్లనిపించింది సంజీవికి. ఎవరు ఇదంతా చేసింది? వల్లప్ప, చున్నీనా? లేకపోతే వాళ్ళ వెనక నుండి ఇంకెవరన్నా చేయించారా? ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. అతన్ని డామినేట్ చేశానన్న తృప్తితో వెలిగిపోతోంది చున్నీ ముఖం. ఫ్యాన్ గాలి సరిపోయినట్టు లేదు మీ ఫ్రెండ్కి. చూడెలా చెమటలు పోశాయో. కాస్త స్పీడ్ పెంచరాదు? వీసీపీ ఆఫ్ చేస్తూ హుషారుగా అన్నాడు చున్నీ వరంతో. చివ్వున లేచాడు సంజీవి. ఓ చేత్తో చున్నీ పీక పుచ్చుకున్నాడు. రెండో చేత్తో అతని శరీరం మొత్తాన్ని విసురుగా తోసుకుంటూ పోయి గది గోడకి తగిలించాడు. ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది చున్నీకి.
సంజీవి కుడిచేతి వేళ్ళు అతని పీక నులుముతున్నాయి. ఎడం చెయ్యి తతిమా శరీరాన్నంతటినీ కదలకుండా అట్టే పట్టేసింది. చున్నీ నోట్లోంచి చిన్నగా వింత వింత శబ్దాలొస్తున్నాయి. కళ్ళు బరువెక్కిపోయి బయటకొచ్చి కింద పడిపోతాయి అనిపిస్తోంది. అతని పీక మించి చెయ్యి తీశాడు సంజీవి. వెనక్కి జరిగి సన్నగా నవ్వుతూ చెప్పాడు, ఐఆమ్ సారీ, ఆవేశపడ్డందుకు నన్ను క్షమించు. చెప్పాగా, ఇటువంటివి అదుపు చేసుకోవడం నా వల్ల కావటం లేదు. తన పీకని వేళ్లతో మెల్లగా రుద్దుకుంటూ సర్దుకుంటూ పిచ్చివాడిలా బెదురుబెదురుగా చూశాడు చున్నీ. కొన్ని క్షణాలు సంజీవి నవ్వుతున్న ముఖాన్ని. ఎలా అయితేనేం తేరుకున్నాడో కాసేపటికి. ఇంకెప్పుడన్నా ఇలా చేశావంటే ఏదో అడ్డుపడ్డట్టు ఆ తర్వాతి మాటలు రాలేదు చున్నీకి. నేనేమన్నా కావాలని చేశానా? కారణం చెప్పాగా. నన్ను తప్పు పట్టడం అనవసరం, సిన్సియర్గా చెప్పాడు సంజీవి. చున్నీకి పిచ్చెక్కినట్టుంది. ఇంకెప్పుడన్నా నా మీదకొచ్చావంటే మా బాస్ పని పాడైనా సరే ఆయన పర్మిషన్ లేకుండానే ఈ క్యాసెట్ కాపీలు పోలీసులకి, మీ ఇంట్లో వాళ్ళకి, తతిమా చేరాల్సిన అన్ని చోట్లకి పంపించేస్తాను అన్నాడు. అది నీకు నీ బాస్కి సంబంధించిన విషయం, నా ప్రమేయం ఏమీ లేదు. అన్నట్టు నీ బాస్ ఎవరో చెప్పడం మర్చిపోయావు కూర్చుంటూ అన్నాడు సంజీవి. నీకేం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకు తెలుసు. నే చెప్పింది వినంతే. కోపం ఇంకా పోలేదు చున్నీకి. అదేదో తొందరగా చెప్పి తగలడు. దగ్గరకొచ్చి లస్కర్ మామ ఫోటో చూపించాడు చున్నీ. సంజీవి పరీక్షగా చూశాక ఫోటో వెనక్కి తిప్పి టైప్ చేసిన అడ్రస్ కూడా చూపించాడు. ఎవరితను? అడిగాడు సంజీవి. ఇతని పేరు లస్కర్, బాంబేలో ఉంటాడు. ఇదిగో అతని బిల్డింగ్ ప్లాన్. గార్డ్స్ ఎక్కడెక్కడ కాపలా ఉంటారో మార్క్స్ చేసుంది. ప్లాన్లో ఓ బ్లూ ప్రింట్ కూడా ఇస్తూ అన్నాడు చున్నీ. సరే, నన్నేం చేయమంటావు? అడిగాడు సంజీవి. ఏం లేదు, చాలా చిన్న పని. నువ్వు వెంటనే బాంబే వెళ్ళాలి. లస్కర్ని చంపేసి రావాలంతే. మాట రాలేదు సంజీవికి. దొంగతనం చేశాడు. మంచి చెడు విచక్షణ తెలిసి చదువుకున్నవాడై ఉండి దొంగతనం చేశాడు. అది రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏ డబ్బో అడిగితే పర్వాలేదు, హత్య చేయమంటున్నారు. నాకు పీక పిసికే వీక్నెస్ ఉంది. అంత మాత్రాన మనుషుల్ని చంపటం నా హాబీ అని ఎందుకనుకుంటున్నావు అన్నాడు. హాబీ చేసుకో, అనుభవం మీద చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది ఖర్చులు కుంచుకో. 10,000 రూపాయల కట్ట వాళ్ళ ముందు పడేశాడు. మాట్లాడబోయిన సంజీవిని వారించి క్యాసెట్ చేతికిచ్చి చెప్పాడు చున్నీ. నీ డ్యూటీ నీకు గుర్తుండాలంటే ఇది రోజు చూసుకుంటే బాగుంటుంది. అందుకే ఈ కాపీ నీకిచ్చింది. వారం రోజుల లోపల లస్కర్ని లేపేయాలి. ఎలా చంపుతావో మాకనవసరం. వారంలో పని కాకపోతే సరిగ్గా 8వ రోజున తతిమా 5 కాపీలు రిలీజ్ చేస్తాం. గుమ్మం దాకా వెళ్ళి ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగాడు. పెద్దగా సంచలనం సృష్టించే చిత్రరాజం కాకపోవచ్చది. చిన్న సైజు దుమారం మటుకు తప్పకుండా లేపుతుందన్న నమ్మకం మాకుంది. ఆ చిన్న దుమారం నీ పాలిట భయంకరమైన తుఫాను కావచ్చు. ఎలాగో తెలుసా? సంజీవి మాట్లాడలేదు. నిన్ననే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంత గ్రాండ్గా జరిపించిన నీ కాబోయే మామగారి పరువు మంటలో కలుస్తుంది. నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్న మానసికి పిచ్చెక్కవచ్చు. పెళ్లి చేసుకుని ఇల్లాలు కావలసిన నీ చెల్లెలు పెళ్ళే కాక విలయాలుగా మారిపోవచ్చు. అన్నింటికంటే ముందు నీ తల్లి గుండె టపీమని ఆగిపోవచ్చు. మొన్నేగా అన్ని వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించావు. కొన్ని రోజులన్నా బ్రతకాలిగా. కళ్ళు మూతలు పడ్డాయి సంజీవికి. పనయ్యాక క్యాసెట్ కాపీలన్నింటితో పాటు 2 లక్షల నగదు కూడా ఇస్తానన్నాడు మా బాస్ అంటూ వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు చున్నీ. కదల్లేకపోయాడు సంజీవి. చున్నీ తన చెల్లెలు శైలు విషయం ఎత్తినప్పుడు మటుకు ఒక్కసారిగా రక్తం ఉడికిపోయింది. ఆవేశంతో రెచ్చిపోయి అతని మీద పడేవాడే. కానీ అదే క్షణం తల్లి ముఖం గుర్తుకు రావడంతో వాతం వచ్చినట్లు కాళ్ళు చేతులు చచ్చుపడిపోయాయి. అవమానంతో ఎర్రబడ్డ ముకుందరావు ముఖం, పిచ్చి చూపులు చూస్తున్న మానస, వెలిసిన చీరలో వీధులమ్మట తిరుగుతున్న శైలు, పాడె మీద తల్లి శరీరం వరుసగా ఒక్కో దృశ్యం కళ్ళ ముందు కదిలి అతన్ని కదలకుండా చేసింది. ఏం చేద్దాం అన్నాడు వరం. సంజీవి మాట్లాడలేదు. కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలి అలాగే ఉండిపోయాడు. అర్థం చేసుకున్నాడు వరం. తను మౌనంగా ఉండిపోయాడు. సంజీవి ఏం ఆలోచిస్తున్నాడో అతనికి తెలుసు. ఆ ఆలోచనలు అతన్ని ఎంత బాధ పెడుతున్నాయో తెలుసు. అరగంట పైనే గడిచింది. ఇక చూడలేక ఓదార్పుగా సంజీవి భుజం మీద చెయ్యి వేసి మెత్తగా నొక్కాడు. కళ్ళు తెరిచాడు సంజీవి. ఏం చేద్దామో చెప్పు అన్నాడు వరం. లస్కర్ని చంపాలి, తప్పదు అంటూ లేచాడు సంజీవి.
తను జైలుకెళ్తానని కాదు సంజీవి భయం. ఒక దొంగని అల్లుడిగా నిశ్చితార్థం కూడా చేసుకున్న ముకుందరావు పరువు పోతుందేమోనన్న బాధ. మానస తనని చేసుకుంటానంటే దానికి సహృదయంతో ఒప్పుకున్న పాపానికి ఆయనకా శిక్ష పడటం అన్యాయం. సంఘంలో అంత స్టేటస్ ఉన్న మనిషి ఒక దొంగతో తన కూతురు పరిచయం అంత దూరం ఎలా రానిచ్చాడని అందరూ నవ్వుకుంటారు. శైలు, ఒక దొంగ చెల్లెలు పెళ్లి కాకుండా పోతుందా? అవును, ఈ విషయం బయటపడితే తెలిసిన వాళ్ళు ఎవరు చేసుకుంటారు? మంచి సంబంధం ఎలా వస్తుంది? ఎక్కడికో దూరంగా తీసుకుపోయి పోనీ మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేయటానికి తనుండడుగా, జైల్లో ఉంటాడో. ఎంతకాలం శిక్ష పడుతుందో. ఈ లోపల శైలు. ఇంతవరకు ఆరాధన తప్ప మరే భావం కనిపించలేదు మానస ముఖంలో. ఈ విషయం తెలిసాక మానస ఏమవుతుంది? తను కూలి పని చేసేవాడినని తెలిసి ఖాతరు చేయక జీవితాన్ని తనతో అల్లుకుంది. దొంగతనాలు చేస్తాడని తెలిసాక ఆమె ముఖంలో కనిపించే భావాలు ఊహించుకోలేకపోయాడు. ఆమె దూరం అవుతుందన్న దృశ్యం ఊహించుకోగానే గుండెల్ని మెలిపెట్టే బాధ. అవన్నీ కష్టమైనా భరించగల శక్తి ఉందేమో. అందుకే అవన్నీ ఒకెత్తు, తల్లి విషయం ఒకెత్తు. పాడెం మీద తల్లి రూపం మెదిలిన ప్రతిసారి మనిషి అమాంతం ఊగిపోతున్నాడు. తల్లి తనని ఎప్పుడూ చేయి చేసుకోలేదు. ఒకే ఒకసారి కొట్టింది జీవితంలో. అది చిన్నప్పుడు స్కూల్లో ఎవరిదో పెన్ను తను చెప్పకుండా ఇంటికి తెచ్చినందుకు. చావచిత కొట్టాక గుండెలకి హత్తుకొని రాత్రంతా ఏడుస్తూ పడుకుంది. తనని చేయి చేసుకున్నందుకు మించి తను దొంగతనం చేసినందుకు ఆమె ఎక్కువ బాధ అనుభవిస్తోంది. సంజీవికి ఆ రాత్రి తెలిసింది. అందుకే అటువంటి తప్పుడు ఆలోచన కూడా రాలేదు ఇన్నేళ్లలో. ఇప్పుడు జైలుకెళ్లే దొంగతనం చేశాడు. చిన్నప్పట్లా తనకి బుద్ధి నేర్పే ఓపిక లేదా తల్లికి? ఆమె వయసు, ఆరోగ్యం, తనకొచ్చిన ఏళ్ళు ఆమె ప్రయత్నం చేయాలనుకున్నా పర్మిట్ చేయవు. నిలువునా నీరసించి నీరుగారి కృంగిపోతుందా బాధతో? తనకి లేకుండా పోతుంది. ఆ ఊహ కూడా ఇష్టం లేదతనికి. భరించలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా దాన్ని నివారించటం అతని వల్ల కావటం లేదు. వాళ్ళు చెప్పినట్లు లస్కర్ని చంపి ఆ క్యాసెట్ కాపీలన్నీ తీసుకుని నాశనం చేస్తే కానీ ఆ ఊహకి సమాధి కట్టలేడేమో. కొంచెం నెమ్మదిపడ్డ మనసుని మరో ఆలోచనొచ్చి మళ్ళీ కుదిపేసింది. వాళ్ళ దగ్గర 5 కాపీలే ఉన్నాయన్న గ్యారంటీ ఏమిటి? ఎన్నైనా ఉండొచ్చు. చున్నీ మాటల మీద నమ్మకం ఏమిటి? ఒకసారి వాళ్ల వలలో చిక్కిన మనిషిని బ్లాక్మెయిలర్స్ అంత తేలిగ్గా వదులుతారా? ఒక్క పని చేయించుకుని తృప్తిపడి వదిలేస్తారా? లేదు, వదలరు. పీల్చి పిప్పి చేస్తారు. తనని నిఖార్సైన నేరస్తుడిగా మార్చేస్తారు. వాళ్ల పనులన్నీ తన చేత చేయించుకుంటారు. తను చేసిన ఒక్క తప్పు, వేసిన ఒక్క తప్పటడుగు మరో తప్పు చేయిస్తోంది తనతో. తప్పని తెలిసి చెయ్యాలి తను. ఇంకెన్ని తప్పులు చేస్తాడో. చేసే ప్రతి తప్పు ఒప్పని ఆత్మవంచన చేసుకుని అంతరాత్మని సమాధానపరుచుకునే స్థాయికి ఎదిగేదాకా తనని వాళ్ళు వదిలిపెట్టకపోవచ్చు. వాళ్ళేం చేసినా ప్రస్తుతానికి తను చేయగలిగిందేం లేదు. వాళ్ళని గుడ్డిగా నమ్మి చెప్పినట్టల్లా ఆడాలి. అయినా పర్వాలేదు. తల్లి ఆ క్యాసెట్ చూడడానికి మటుకు వీల్లేదు. తను కూలి పని చేస్తున్నాడని తెలిస్తేనే భరించలేదని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఇన్నాళ్ళు. అటువంటిది దొంగతనం చేశాడని, ఆ డబ్బుతోనే ఆమెకు ఆపరేషన్ చేయించాడని తెలిస్తే ఏమన్నా ఉందా? తల్లికే కాదు, వరానికి తప్ప ఎవరికీ తెలియకూడదు ఈ విషయం. వారం రోజుల్లో ఈ గొడవకంతటికీ అంతం పలకాలి. బాంబే వెళ్ళి ఆ లస్కర్ని చంపేసొచ్చాక కూడా తనని బ్లాక్మెయిల్ చేస్తే చున్నీని, వాడి వెనక ఉన్న వారినెవరినైనా సరే అంతం చేయాలి. అంతే అతను ఆలోచించుకుంది. హేమంత్ చాలా సంతోషంగా ఉన్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం సంజీవి అంతమయ్యే ఏర్పాటు చేయగలిగాడు. ఆ వార్త తెలియగానే మానస కృంగిపోతుంది. ముందు కాలం అన్నింటికీ మందు. మెల్లమెల్లగా కోలుకునేదాకా ఆగి తన ఆమెకి దగ్గరవ్వాలి. చాలా టైం పట్టొచ్చు. దానికి ఎంతో ఓర్పు, నేర్పు అవసరం. ఓపిగ్గా వెయిట్ చేస్తే తను అనుకున్నది సాధించగలడనిపించింది. అయితే ఈలోపు అతన్ని రెస్ట్లెస్ చేసి నిద్ర లేకుండా చేస్తున్న సమస్య ఒకటుంది. అది సంజీవి చెల్లెలు శైలు. ఆ పిల్లని తెప్పించుకొని ఓ 3 రాత్రులు, వీలైతే మరిన్ని రాత్రులు ఎప్పుడెప్పుడు గడుపుతానా అని చాలా అసహనంగా ఉన్నాడు. సంజీవి బాంబే వెళ్ళిపోగానే శైలుని తన దగ్గరికి చేరుస్తానని వారం క్రితమే మాటిచ్చాడు చున్నీ. ఇప్పుడు సంజీవి బాంబే వెళ్తున్నాడు. ఎంతో ఆత్రంగా, ఆకలితో, రుచికరమైన ఆహారం కోసం నిరీక్షిస్తున్న క్రూర మృగంలా కూర్చున్నాడు హేమంత్.
చున్నీ రాక కోసం ఎదురు చూస్తూ శైలుతో తను ఆడుకోబోయే ఆటలన్నీ ఊహించుకొని పరవశంలో మైకంతో మునిగి తేలుతున్నాడు. తాను మొదలు పెట్టబోయే ఇండస్ట్రియల్ యూనిట్కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవడానికి బాంబే వెళ్తున్నానని, 5-6 రోజుల్లో తిరిగొస్తానని ఇంట్లో వాళ్ళకి, మానసికి చెప్పాడు సంజీవి. లస్కర్ గురించిన వివరాలేం తెలియవతనికి. లస్కర్ ఎవరో కూడా తెలియదు. అతనెంత ప్రమాదకరమైన మనిషో తెలియదు. ఓ సగటు మనిషినైన తను మరో సిటీకి వెళ్ళి అండర్ వరల్డ్ ప్రొఫెషనల్ అయిన లస్కర్ని, విన్స్వామిని ఎదిరించే స్థానబలం ఉన్న లస్కర్ని, అది నిర్భేద్యమైన కోటలాంటి అతని డన్కే వెళ్ళి చంపాలనుకోవడం, చిట్టెలుక కొండని ఢీకొని మొహం పగలగొట్టుకోవడం లాంటిదన్న విషయం కూడా అతనికి తెలియదు. మృత్యువుని కావలించుకోబోతున్న విషయం కూడా తెలియకుండానే వరాన్ని తీసుకుని బాంబే బయలుదేరాడు సంజీవి. హేమంత్, చున్నీలు సంజీవి వాళ్ల కోసం బాంబేలో ఏర్పాటు చేసిన మృత్యువలయం తిరుగులేనిదే. సంజీవి బాంబేలో కాలు పెట్టక మునిపే అతని ఫోటో విన్స్వామి మనిషైన అతను లస్కర్ని చంపటానికి వస్తున్నాడన్న సమాచారం చాలా తెలివిగా తన మీద ఏమాత్రం అనుమానం రాకుండా బాంబే అండర్వరల్డ్లోని ఓ ఇన్ఫార్మర్కి తెలిసేలా చేశారు. ఆ ఇన్ఫార్మర్ సమాచారం లస్కర్ మనుషులకి చేరేశాడు. వెంటనే హేమంత్, చున్నీలు అలా ఇండైరెక్ట్గా చేయటానికి కారణం విన్స్వామి భయం. సంజీవి రాక లస్కర్ మామకి తనే ఇన్ఫార్మ్ చేయించిన విషయం తండ్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. పర్సనల్ పనుల కోసం తన ఆయన బిజినెస్ వ్యవహారాల్లో తలదూర్చి పని పాడు చేసినందుకు వాయించేస్తాడు. ఆ విషయం తనకి, చున్నీకి తప్ప మూడో మనిషికి తెలియకుండా హేమంత్ అన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి మరో కారణం బాంబేలో పని ఎట్టి పరిస్థితులలో పాడవకూడదని. బాంబేలో ఎవరినుంచైనా తెలిస్తేనే నమ్ముతారు లస్కర్ మనుషులు. అప్పుడే సంజీవికి స్వాగత సన్నాహాలు బాగా జరుగుతాయి. సంజీవి వరాలకి లస్కర్ ఎవరో తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. బాంబే రైల్వే స్టేషన్ బయటకొచ్చి ఇద్దరు ట్యాక్సీ ఎక్కగానే 4 మనుషులు మెరుపు వేగంతో చుట్టుముట్టారు. వెనుక సీటు చెరో డోర్లోంచి ఇద్దరు లోపలికెక్కి పిస్టల్ చూపించారు. తతిమా ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు. ట్యాక్సీ కదిలింది. సంజీవికి, వరానికి ఏమాత్రం కదిలే అవకాశం లేకపోయింది. ట్యాక్సీ కొంత దూరం వెళ్ళాక ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది సంజీవికి. తిరిగి చూస్తే పక్కన కూర్చున్న అతని చేతిలో సిరెంజ్ కనిపించింది. నవ్వుతున్నాడతను. తన కళ్ళు మూతలు పడుతుండగా అప్పటికే వరం తల పక్కకి వాల్చేసి ఉండడం మాత్రం గమనించాడు సంజీవి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.